జ్యోతిష్శాస్త్రరీత్యా ధనురాశి వారి జీవితాంతం పాటించదగినటువంటి పరిహారాలు, చేయదగిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినట్టుగా అంశం ఏంటంటే, పాలను మరియు బియ్యాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకూడదు. ధనురాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పాలు వృధా అవుతున్నాయి వారి ఇంట, పాలు ప్రతినిత్యం కూడా పొంగి పోతున్నాయని చెప్పి అనుకున్నా, లేకపోతే పాలు తరచుగా కింద పడి ఒలికిపోతున్నాయి అంటాం కదా, ఆ విధంగా ఉందంటే వారు అదృష్టానికి దూరంగా ప్రయాణం చేస్తున్నారు అన్న విషయాన్ని ధనురాశి వారు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎప్పుడన్నా పొరపాటున ఒకవేళ కొన్ని సందర్భాల్లో పాలు కింద ఒలికిపోతే వెంటనే శుభ్రం చేయాలి. వాటి మీద తొక్కడం అంటాం కదా, అది మంచిది కాదు. అదేవిధంగా బియ్యం ఏదైనా కింద పడ్డప్పుడు మీరు చూశారనుకోండి, వెంటనే మిగతా పనులు ఎంత ముఖ్యమైన పనులను ఆపి ఆ బియ్యాన్ని శుభ్రం చేసి ఒక పక్కగా తీసి పెట్టాలి. అలా కాకుండా ఆ బియ్యం మీద నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, దీనివల్ల కూడా వీరి ఇంట్లో అశుభకరమైన సంఘటనలు జరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇది ప్రధానంగా పాలు, బియ్యం అన్నప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అని అంటుంటాం, మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరో కూడా ఈ విధంగా చేయకూడదు. అందున ధనురాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా జీవిత భాగస్వామిని అగౌరవపరచకూడదు. అంటే స్త్రీ అయితే పురుషుడిని, పురుషుడైతే స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవంగా మాట్లాడడం, అగౌరవంగా చూడడం, వారిని హేళన చేయడం, వారిని తిట్టడం, కొట్టడం, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనురాశి వారు చేయకూడదని చెప్పవచ్చు. జీవిత భాగస్వామికి అంటే భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు ఎంత విలువనిస్తారో వారు జీవితంలో అంత ఉన్నతిని సాధిస్తారు. ఇది ప్రతినిత్యం పాటించాల్సినట్టు ఒక నియమంగా చెప్పవచ్చు. అదేవిధంగా వారి గృహంలో ఏవైతే పుస్తకాలు ఉంటాయో అవి వారి ప్రొఫెషన్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే వారు ఏదో సరదాగా కొనిపెట్టుకున్న పుస్తకాలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు అంటాం కదా అవి కావచ్చు, లేకపోతే వాళ్ళ స్కూల్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు. ఇలా ధనురాశి వారి ఇంట పుస్తకాలు ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి పట్టడం అన్నది ఏమాత్రం కూడా మంచిది కాదు. దీనివల్ల కూడా వారికి పేరు ప్రఖ్యాతులు ఈ విధంగా ఉంటే మసకబారిపోతాయని చెప్పవచ్చు. మంచి పేరున్న వారికి క్రమేపీ పేరు తగ్గిపోతుందంటారే, ఇది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ధనురాశి వారు వారి ఇంట ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, వారు చదివే పుస్తకాలు అవి ఏమన్నా వారి ప్రొఫెషన్కి సంబంధించినవి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, వాటిని ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ ఉండాలి. వాటి మీద దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్త పడడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా వంట ఇంట్లో గిన్నెలు లాంటివి ఏదైతే ఉంటాయో, పాత్రలు నిత్యం ఉపయోగించేవి కానీ కొన్ని సందర్భాలు ఎక్స్ట్రాగా స్టోర్ రూమ్లో ఏర్పాటు చేసుకుంటాం మన దగ్గర వంట పాత్రలు లాంటివి ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు, అవి కూడా ధనురాశి వారు ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ ఉండాలి. ఈ విషయాన్ని వీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీలున్నంత వరకు ఏదో ఒక ఆభరణాన్ని మెడలో కానీ లేకపోతే చేతి వేళ్ళకు కానీ ధరించే ప్రయత్నం చేయడం ధనురాశి వారికి చాలా మంచిది. అంటే శక్తి ఉంటే ఒక బంగారు ఉంగరం కానీ, బంగారు చైన్ అంటాం కదా, అది కానీ వేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే కనీసం వెండిదో రాగిదో, అంటే వారి తాహతును బట్టి అని చెప్పొచ్చు, ఏదో ఒక ఆభరణం అంటాం కదా, దాన్ని ఎప్పుడు కూడా ధరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా వారిని వట్టి చేతులతో పంపే ప్రయత్నం చేయకూడదు. ఇక తప్పనిసరి పరిస్థితి అనుకున్నప్పుడు వేరే విషయం, కానీ ఎంతో కొంత వారికి వారు ₹1,00,000 అడగచ్చు కానీ ₹10 ఇచ్చి పంపించడం మంచిదని చెప్పవచ్చు. అలా వట్టి చేతులతో పంపే ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా ప్రధానంగా బీదవారు కానీ, భిక్షవగాళ్ళు ఎవరన్నా వారి దగ్గరకు వచ్చినప్పుడు భిక్షం అడిగినప్పుడు ఎంతో కొంత వారికి సహాయం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా సత్యాన్ని పలకవలను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,